ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ఏదైతే ఖమ్మం పట్టణం, ఖమ్మం నగర పరిధిలో బురహాన్పురం ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ దగ్గర జరిగినటువంటి ఈ తెల్లవారు జరిగినటువంటి అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో సుమారు తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్యలో పెద్ద శబ్దంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే మనం చూడొచ్చు, ఈ ప్రమాదం జరిగిన తీవ్రతను బట్టి గమనించినట్లయితే ఇది ఒక మిస్టరీగానే కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ చూడొచ్చు, ఇనుప సువ్వలతో కూడినటువంటి ఈ కిటికీలు సైతం కూడా పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇగో ప్రధాన దర్వాజా ఎదురుగా ఉన్నటువంటి కిటికీలు సైతం పగిలిపోయి బయటికి పడిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. ఏదైతే మనం చూడొచ్చు, ఈ బయట ప్రాంతంలో ఇంట్లో ఉన్న వస్తువులు సైతం బయటికి వచ్చి పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మం పట్టణంలో ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో చాలా పెద్ద మిస్టరీగానే మనకి తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఊరటనిచ్చే అంశం ఏదైతే ఉంది అంటే, ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ మనం చూడొచ్చు, టోటల్ గా ఇంట్లో ఉన్నటువంటి కిటికీలు సైతం మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో ఉన్నటువంటి 3 వ్యక్తులకి చిన్న చిన్న గాయాలతో బయటపడిన పరిస్థితి ఉంది. అయితే మనం ఇంట్లోకి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది జరిగిందనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఆ కిటికీలు, దర్వాజాలు మొత్తం కూడా కదిలిపోయి, గోడలు సైతం పగిలిపోయి, తలుపులు, అద్దాలు మొత్తం పగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనం పైకి చూసినట్లయితే ప్రతి రూమ్ లో కూడా ఈ సీలింగ్ పూర్తిగా సీలింగ్ సైతం మొత్తం అన్ని రూముల్లో పూర్తిగా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంత జరిగినా కూడా ఇక్కడ వాళ్ళ అదృష్టంగానే భావించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మనం ఒకసారి చూడొచ్చు, ఇనుప బీరువాలు సైతం పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా, మెయిన్ డోర్ సైతం ఊడి కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది? గ్యాస్ లీకేజా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అనేది ఇంతవరకు అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు, ఎలా జరిగింది ఇది అనే. మనం అయితే ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం పూర్తిగా మిస్టరీగానే మిగిలిపోయింది. అంటే గ్యాస్ పేలిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ కారణమా అన్నది కూడా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉంది అంటే, ఇంట్లో ఉన్నటువంటి 3 వ్యక్తులకి కూడా కనీసం ఎటువంటి హాని కూడా జరగకపోవడం ఇక్కడ ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తా ఉంది. అయితే ఇంత పెద్ద ప్రమాదం చూస్తే చాలా పెద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా చిందరవందరగా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. బురహాన్పురంలో జరిగినటువంటి ఈ ప్రమాదం గ్యాస్ లీకేజా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు, ఈ స్థానిక కార్పొరేటర్ గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఎలా జరిగింది అని అనుకుంటున్నారు? ఇంత పెద్ద ప్రమాదంలో ఏమన్నా ఎటువంటి నష్టం జరిగింది? ఇందులో ఎవరెవరు ఉంటున్నారు? సుమారు 5:30 ప్రాంతంలో ఈ బ్లాస్ట్ అయిందని చెప్పి ఇక్కడ బాగా ఫైర్ అయిందని చెప్పి 7 గంటనే ఎలక్ట్రికల్ వర్క్ వీళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ వాళ్ళు వచ్చి ఎలక్ట్రికల్ వచ్చి కరెంట్ బంద్ చేయడం, అదేవిధంగా ఫైర్ వాళ్ళు వచ్చి మంటలు ఆపడం అన్నీ చేశారు. తర్వాత మొత్తం ఈ ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఉన్న సామాన్లు, గ్రిల్స్, అవి రోడ్డు మీద ఉన్న విండోస్ మొత్తం పగిలిపోయి రోడ్డు మీద వరకు చల్లాచెదరు పడిపోయింది. ఇంకా సామాన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోయి, టీవీ అన్నీ కూడా బయట పడిపోయింది. మొత్తం ఇంట్లో గ్రిల్స్ కూడా పడిపోయింది. అయితే యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఏమంటే పోలీస్ వారికి కూడా ఇంటిమేట్ జరిగింది. పోలీస్ వారు కూడా వచ్చి వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి గ్యాస్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాదనేది, అంటే ఎలక్ట్రికల్ షార్ట్ జరిగితే ఒకే దగ్గర మంటలు మండి చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం ఇల్లంతా కూడా మరి 3 గదులు ఉంటే మొత్తం హాల్ అన్ని చోట్ల కూడా బ్లాస్ట్ అయిపోయి అన్ని స్తంభాలు కూడా చల్లాచెదరు పడిపోయినాయి. మరి బహుశా ఇది గ్యాస్ వలన లేకపోతే ఇంకా వేరే విధంగా అయితే. అదేవిధంగా మరి ఇంట్లో ఉండేవాళ్ళు మరి ప్రైవేట్ స్కూల్, నిర్మల్ ఉదయ స్కూల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్స్గా పనిచేస్తారు. వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు. మరి ఆ టీచర్ ఏదైతే ఇంటి యజమాని ఆయన పడుకొని ఉన్నాడు, వాళ్ళ బాబు కూడా ముందు హాల్లో పడుకొని ఉన్నాడు. ఆ మేడము లేచి మరి వంట చేసుకోవడం కోసం కూరగాయలు అవి కట్ చేసుకుని చెప్పారు ఆమెను. ఇందాక ఇంటికి హాస్పిటల్కి పోయి ఆమెను పరామర్శించినప్పుడు మరి ఆ వంట చేసుకున్న కూరగాయల మీద సడన్గా బయట నుంచి బ్లాస్టింగ్ వచ్చింది. ఏం జరిగిందనేది మరి నాకు కూడా చేయలేకపోతుందని చెప్పి ఆమె కూడా చెప్తాను. మరి షాక్లో ఉన్నారు వాళ్ళు. ఆమె మొత్తము 20 వరకు మొత్తం ఆమె కాళ్ళు మొత్తం కాలిపోయి, ముఖం కూడా కాలిపోయింది. అదేవిధంగా ఇంటి యజమానికి ఒక కాలు కింద ఏళ్ళ వరకు పూర్తిగా బర్న్ అయిపోయింది. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ప్రజెంట్ షాక్లో ఉన్నారు. మరి పోలీసు వారు కూడా వచ్చి ఇంటిమేట్ చేయండి, వారు కూడా విచారణ చేస్తాము. ఇంకా పూర్తి కారణాలు అనేది మరి తెలియలేదు. ఈ విచారణ జరిగిన తర్వాత పూర్తిగా మొత్తానికైతే చాలా
మరి ఇంట్లో ఉన్న వస్తువులు, అదేవిధంగా కిటికీలు, విండోలు, తర్వాత ఫ్రంట్ గోడలు కూడా మొత్తం పగిలిపోయి కాకైంది. అయితే సార్ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, మనం చూసినట్లయితే గ్రిల్స్, ఐరన్ గ్రిల్స్ తో సహా బయటికి వెళ్ళిపోయి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ యొక్క ఇంటికే ఈ ప్రమాదం జరిగిందా, చుట్టుపక్కల ఇళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందా? సాధ్యమైనంత వరకు ఎదురుగా ఇంట్లో కొంత వస్తువులు అవి పడిపోయి చిన్న గ్లాసులు పడిపోయినాయి. అదేవిధంగా ఇటు పక్క ఇంట్లో వాళ్ళ గ్లాసు పగిలిపోయినాయి అని చెప్పారు. ఇటు పక్క కూడా వాళ్ళకి బాత్రూమ్, కిచెన్ డోర్ కొన్ని గ్లాసులు అవి పడిపోయినాయి. బయట ఇక్కడ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చెప్పడం ఏంటంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు పెద్ద సౌండ్, బాగా బ్లాస్టింగ్ వచ్చి పెద్ద బాంబు వేలిన శబ్దం వచ్చిందని చెప్పి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఈ ప్రాంత వాసులందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏం జరిగిందనేది వాళ్ళకు కూడా మరి ఆశ్చర్యంగా పెద్ద బాంబు వేలినట్టు శబ్దం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాలంతా వారు. చుట్టుపక్కల మాత్రం మేజర్గా ఈ పోర్షన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. గోడలు కానీ అవి సీలింగ్ అని మొత్తం డ్యామేజ్ అయింది. పక్కన ఇళ్ళకి కొంచెం ఇటుపక్క ఇంటికి ఇటుపక్క ఇది మాత్రం కొంచెం సమాలు పడడం వల్ల కొంత డ్యామేజ్, గ్లాసులు పలిగిపోయినాయి. అంతవరకు మేజర్ డ్యామేజ్ మాత్రం ఈ పోర్షన్ వరకే జరిగింది. వెనక పోర్షన్ కొంత డ్యామేజ్. ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఇంటి యజమాని మనతో ఉన్నారు, ఆయన గారిని అడిగి అసలు ఏ టైంలో జరిగింది, ఈ తీవ్రత వల్ల కింద ఇంటికి ఏమన్నా, కింద గదులకి ఏమన్నా ఇబ్బంది జరిగిందనే విషయాలు తెలుసు. సార్ నమస్తే అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాద తీవ్రతకి కూడా మొత్తం పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు కింద ఉంటున్నారు కదా, మీ ఎలా ఉంది, కింద ఏమన్నా డిస్టర్బెన్స్ జరిగిందా? ఫస్ట్ అయితే ఈ సివియారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్ అయితే మాత్రం చాలా సివియర్గా అండి. మాకు కిందనేమో మోర్ ఆఫ్ బ్లాస్ట్ సౌండ్ వినిపించింది. మా కర్టెన్ రాడ్స్ తెగి పడిపోయి కింద పడ్డాయి అన్నమాట, విండో రాడ్స్. కానీ మ్యాక్సిమం డ్యామేజ్ అయితే ఈ ఫ్లాట్లో మాత్రం టోటల్ డ్యామేజ్ అండి మీరు చూసినట్టుగా. ప్లస్ వీటికి ఆనుకొని ఇంకా వెనకాల ఫ్లాట్ ఉందండి. ఆ ఫ్లాట్లో ఈ ఫ్రంట్ హాల్, ఆ కార్నర్ వాల్స్ క్రాక్స్ అయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు మీరు ఏ టైంలో జరిగింది? అప్రాక్సిమేట్గా 5 అరౌండ్ ఆ టైం అండి, 5:05 ఆ టైంలో జరిగిందండి. ఫస్ట్ అసలు ఏం అర్థం కాలేదు, బయటికి వెళ్ళాలో తెలియదు, లోపలే ఉండాలో తెలియదు. ట్రాన్స్ఫార్మర్ పలికిందేమో అనుకున్నాము, దానివల్ల ఇంకా పెద్ద డ్యామేజ్ జరుగుతుందేమో అని చెప్పేసి భయంలో ఉన్నాము. మా ఇంట్లో కాదేమో బయట ఎక్కడ జరుగుతుందేమో అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మాకు ఓపెన్ చేయగానే తెలిసిపోయిందండి, చాలాసేపు స్మోక్ వచ్చింది. సో సివియర్ యాక్సిడెంట్ అండి. అంటే పెద్ద ఎత్తున మంటలు కూడా వ్యాపించాయని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా ఎటువంటి ప్రమాదం జరిగింది? వాళ్ళ ముగ్గురులో హస్బెండ్ గారికేమో రైట్ ఫీట్ అండి, రైట్ ఫీట్కి లెగ్ ఇంజరీస్ జరిగాయి, బర్న్స్. అబ్బాయికి హెయిర్ కొంచెం బర్న్స్ అయ్యాయి, మైనర్ ఇంజరీస్. కానీ మేడం గారికి మాత్రం హిప్స్ నుంచి కింది వరకు కూడా స్కిన్ ఆల్ స్కిన్ లేసిపోయిందండి. సో మేడం గారికి కొంచెం సివియర్ ఇంజరీస్ జరిగాయి. ఎగ్జాక్ట్గా ఎట్లా జరిగింది అనేది, ఎక్కడి నుంచి వచ్చింది ఫైర్ ఇదంతా తెలీదు. మేడం గారు అది నైట్ వేసుకుని ఉన్నారంట. దెన్ ఉరుక్కుంటూ బయటకు వెళ్ళారంట. బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వెనకాల ఉన్న ఇంకో టెనెంట్ ఇమీడియట్గా దుప్పటి తీసుకొచ్చేసి కప్పారంట. అప్పటికి కూడా ఇంకా ఆవిడకి పాపం ఎంత డ్యామేజ్ జరిగింది తెలియదండి. యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూస్తే మాత్రం ఇక్కడ హిప్స్ నుంచి కింది వరకు బర్న్స్ బాగానే. మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే చూసాము. అక్కడ వాళ్ళ డ్యూటీ డాక్టర్ అడిగితే అడ్మిట్ చేసుకున్నారు. కానీ అది మెయిన్ డాక్టర్ వచ్చిన తర్వాత, స్పెషలిస్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రం దాని రిజల్ట్ చెప్పగలం, ఎంతవరకు రికవరీ వస్తుంది, ఎంతవరకు రాలేదని చెప్పారు.